ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈ రోజు ఇచ్చిన వాగ్దానం సహాయకుడు, ప్రభు సహాయకుడు. కొన్ని వాగ్దానాలు చూద్దాం. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేయునని చెప్పెను. యెషయా గ్రంథం 41:13. అలాగే యెషయా గ్రంథం 50:9 చూద్దాం. ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయును, నా మీద నేరస్థాపన చేయువాడెవడు? మరియు కీర్తనలు 146:5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. అపోస్తుల కార్యములు 26:22. నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. మరియు కీర్తనలు 115:11. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము చేయును, వారికి కేడము. కీర్తనలు 70:5. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే. కీర్తనలు 63:7. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఇలాగా దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు సహాయము చేస్తానని చేశాడు. అయితే ఎందుకు సహాయకుడు? ప్రభు ఎందుకు సహాయకుడు? ఎందుకు సహాయకుడు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. ఎందుకు సహాయకుడు అంటే, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడు నశించిపోకుండా ఉండడానికి, అందరినీ నిత్య జీవం తీసుకెళ్ళడానికి ఆయన సహాయకుడు. అలాగే ఎవరికి సహాయకుడు అంటే, అందరికీ సహాయకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికి సహాయకుడు? అందరికీ సహాయకుడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. మూడవదిగా ఎలా సహాయకుడు? ఆయన ఎలా సహాయకుడు అంటే, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ సహాయకుడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి అందరికీ సహాయకుడు, లోకం అందరికీ సహాయకుడు కరెక్టే. కానీ ఎలా సహాయకుడు? మరి అందరికీ సహాయం చేయాలి కదా, కొంతమందికే కొన్ని సహాయాలు జరుగుతున్నాయి కదా. కాబట్టి ఎలా సహాయకుడు? నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీకు సహాయకుడు. చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి స్వస్థత పొందుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరి అలాగే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ కలిగిన స్త్రీ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు ప్రార్థన చేయి, ప్రభువా నన్ను స్వస్థపరచని అడగలేదు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆమెకు ప్రార్థన చేసి ఆమెకు స్వస్థత కలుగును గాక అని కూడా అనలేదు. మరి ఎలా ఆమె స్వస్థత కలిగింది? ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెకు స్వస్థత కలిగింది. కాబట్టి దేవుడు సహాయకుడై ఉన్నాడు. ఎందుకు సహాయకుడు? లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకంలో ఉన్న ప్రతి మనిషికి సహాయకుడు. ఎవరికి సహాయకుడు? అందరికీ సహాయకుడు. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభువు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అందరికీ ప్రభు. మూడవదిగా ఎలా సహాయకుడు? ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచిన వారికి సహాయకుడు. కాబట్టి మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము కేడము అయి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచితే, ఎంత విశ్వాసం ఉంచుతావో అంతగా దేవుడు సహాయం చేయడానికి దేవుడు సహాయకుడు. అలాగే తాను శోధింపబడి శ్రమ పొందెను గనక, ఆయన శోధించబడ్డాడు, శ్రమ పొందాడు కనుక ఎవరైతే శోధించబడతారో వారికి సహాయకుడు.
ఎవరైతే శ్రమలు పొందుతున్నారో వారికి సహాయకుడు. కాగా ప్రభువు సహాయకుడు. ఈరోజు నీవు నేను దేవుని యొద్ద నుంచి సహాయం పొందుకోవాలంటే ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన యొద్దకు వస్తే మనము సహాయము పొందుకోగలము. కాబట్టి ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చి, ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రకారం, ఈ వాగ్దానాన్ని బట్టి మనం చెప్పుకున్న వాగ్దానాలన్నీ నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఈ రోజు నీకు సహాయము చేయువాడులాగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు సహాయకుడు. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు నామములో వందనాలు.